పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి 9వ తారీఖు సోమవారం. ఈనాటి మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు, 9వ వచనం నుండి 13వ వచనం వరకు. భక్తి కీర్తన 132వ కీర్తన 6వ వచనం నుండి 10వ వచనం వరకు. మార్కు సువార్త 6వ అధ్యాయం 53వ వచనం నుండి 56వ వచనం వరకు సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. వారు సరస్సును దాటి గెనసరేతు ప్రాంతము చేరి పడవను అచ్చట కట్టివేసిరి. వారు పడవ నుండి వెలుపలికి వచ్చిన వెంటనే అచ్చటి జనసమూహము ఆయనను గుర్తించెను. పిమ్మట వారు పరిసర ప్రాంతములకెల్లా పరిగెత్తి ఆయన ఉన్న స్థలమునకు పడకలపై రోగులను మోసుకొని వచ్చిరి. గ్రామంలో గాని పట్టణములలో గాని మారుమూల పల్లెల్లో గాని యేసు ఎచ్చట ప్రవేశించినను జనులు సంతలలో బహిరంగ స్థలములలో రోగుల నుంచి ఆయన వస్త్రములు అంచును తాకనిమ్మని ఆయనను ప్రార్థించిరి. ఆ విధంగా ఆయనను తాకిన వారందరూ స్వస్థత పొందుచుండిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి దివ్య బలి పూజ పఠనాలు మనకు ఎంతో ఊరటను, మనశ్శాంతిని దయచేస్తూ ఉన్నాయి. సర్వ సృష్టి దేవుని ఘనతను, మంచితనమును వెల్లడి చేస్తుంది. విశ్వమును సృజించిన దేవుని దృష్టిలో అంతయు బాగుగా సుందరంగా ఉండెను. మన చుట్టూ ఉన్న సహజ వనరులు ప్రాణుల ద్వారా మనం దేవుని మంచితనమును, ఔదార్యమును అనుభవించగలుగుచున్నాం. మరి ముఖ్యంగా దైవ వాక్కు ద్వారా వాక్కు మానవ రూపమైన ఎడల దేవుని ఉనికిని, ముఖకాంతిని మనం చూడగలుగుచున్నాం. 3 సంవత్సరములుగా యేసు చేసిన పరిచర్య ద్వారా ప్రజలు దేవుని స్వస్థతను, సమాధానమును నిండుగా పొంది పావనం చెందిరి. నేటి సువిశేషమందు మార్కు సువార్తికుడు చెప్పిన విధంగా జనులు పలు ప్రాంతముల నుండి యేసు వద్దకు వచ్చి అతనిని తాకగా స్వస్థులైరి. అట్టి స్వస్థత పరిచర్య శ్రీ సభ ద్వారా కొనసాగించ అపోస్తులను, శిష్యులను నిన్ను నన్ను యేసుక్రీస్తు పిలుస్తూ ఈ ప్రేషిత కార్యం నందు పాలు పంచుకోమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. యేసునందు, యేసు ద్వారా, యేసుతో దేవుడు సృష్టికి మరింత మంచితనమును, శ్రేష్టత్వమును దయచేస్తూ స్వయాన దేవుని రూపంలో సృష్టించబడిన మనలను అటువంటి మంచితనమును ప్రపంచంలో పంచుటకు, నెలకొల్పుటకు వారధులుగా ఉండమని కోరుచున్నారు. మన అనుదిన జీవితంలో విశ్వాసమును దృఢపరచుకోవాలంటే యేసుతో కలిసి పడవలో ప్రయాణించాలి. సరస్సు ఆవలి తీరమునకు చేరాలి. శిష్యరికపు విలువలను నిండుగా పొంది జీవించినచో మనము చేయ కార్యముల ద్వారా ప్రజలు మన యందు యేసును గ్రహించి చూస్తారు. మన పిలుపును ఆధారంగా చేసుకొని ప్రామాణికంగా జీవించినచో పలుమార్లు మన కార్యముల ద్వారా యేసు ఉనికిని, పూర్తి స్వస్థతను పంచుటకు ఎన్నో అవకాశములు, సందర్భములు మనకు లభించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా, నన్నెవరు అర్థం చేసుకుంటారు? నా సమస్యను ఎవరు తీర్చగలరు? దేవుడు నిజంగా నా జీవితాన్ని చూస్తున్నాడా? ఇలాంటి ప్రశ్నలు ఈరోజు మనకు సమాధానం ఇస్తున్న భాగం. మార్కు సువార్త 6వ అధ్యాయం 53వ వచనం నుండి 56వ వచనం వరకు. యేసు గెనసరేతు ప్రాంతానికి వచ్చాడు. ఆయన వచ్చిన వార్త తెలిసిన వెంటనే ప్రజలు ఊరూరా పరిగెత్తారు. రోగులను మంచాల మీద మోసుకొని ఆయన దగ్గరకు తీసుకొచ్చారు. వారు ఒకటి మాత్రమే కాదు, యేసు వస్త్రపు అంచునైనా తాకాలి. ఆ అంచును తాకిన వారందరూ స్వస్థత పొందారు.
ప్రియ స్నేహితులారా, మరి ఈ చిన్న సంఘటనలో మన జీవితాన్ని మార్చే గొప్ప సందేశం ఏంటంటే, యేసుని గుర్తించిన ప్రజలు. బైబిల్ చెప్తుంది, ప్రజలు ఆయనను గుర్తించిరి. ఆలోచించండి, యేసు రాజవేషంలో రాలేదు. ఆయనకు సింహాసనం లేదు, సైన్యం లేదు, కిరీటం లేదు. కానీ ప్రజలు ఆయనను వెంటనే గుర్తించారు. ఎలా? ఎందుకంటే వారు ఆయన ప్రేమను అనుభవించారు. మన జీవితంలో కూడా ఇదే సమస్య. మనకు యేసు గురించి సమాచారం ఉంది, కానీ అనుభవం లేదు. ప్రార్థన చేస్తాం, చర్చికి వెళ్తాం, బైబిల్ చదువుతాం, కానీ ఇంకా మనసులో భయం, కోపం, ఆందోళన ఉన్నాయి. ఎందుకు? మనం యేసు గురించి తెలుసుకుంటున్నాం, కానీ యేసుని వ్యక్తిగతంగా గుర్తించడం లేదు. ఈరోజు యేసు నీ ఇంటికి వస్తే నీవు ఆయనను గుర్తించగలవా? యేసు దగ్గరకు వచ్చిన వారు ప్రజలు తమ రోగులను మంచాల మీద మోసుకొని తీసుకువచ్చారు. ఇక్కడ ఒక గొప్ప విశ్వాసం ఉంది. రోగి దగ్గరకు యేసు వెళ్ళలేదు, ప్రజలు రోగిని యేసు దగ్గరకు తీసుకువచ్చారు. ఇది మనకు ఒక బాధ్యతను నేర్పుతూ ఉంది. మన కుటుంబంలో ప్రార్థన చేయని వారు, దేవుడి నుండి దూరమైన వారు, నిరాశలో ఉన్నవారు, వారిని విమర్శించకూడదు. వారిని యేసు దగ్గరకు తీసుకురావాలి. ఎలా? ఒక మంచి మాటతో, ఒక ప్రేమతో, ఒక ప్రార్థనతో. నీ ప్రార్థన వల్లే నీ కుటుంబంలో ఒకరి జీవితం మారవచ్చు. 4వది, వస్త్రపు అంచు తాకిన విశ్వాసం. వారు ఇలా అనలేదు, యేసు నా మీద చేతులు వేయాలి, మాతో మాట్లాడాలి. వారు అన్నది ఒకటే, వస్త్రపు అంచునైనా తాకనివ్వు. ఇది చిన్న విశ్వాసం కాదు, ఇది పూర్తి నమ్మకం. వారు అనుకున్నారు, ఆయన దగ్గర శక్తి ఉంది, ఆయన దగ్గర అయితే చాలు. మన సమస్య ఏంటి? మనం దేవుడిపై విశ్వాసం ఉంది, కానీ పూర్తి నమ్మకం లేదు. మన ప్రార్థన ఎలా ఉంటుంది? ప్రభువా, నీవు చేయగలవు, కానీ చేస్తావో లేదో తెలియదు. కానీ ఆ ప్రజల విశ్వాసం ఇలా ఉంది, ఆయనను తాకితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు, నీవు నన్ను పూర్తిగా నమ్ముతున్నావా? బైబిల్ చెప్తుంది, తాకిన వారందరూ స్వస్థత పొందిరి. గమనించండి, కొంతమంది కాదు, కొద్దిమంది కాదు, అందరూ. యేసు ఎవరిని తిరస్కరించలేదు. ఈరోజు కూడా యేసు స్వస్థపరుస్తాడు. శరీరాన్ని మాత్రమే కాదు, విరిగిన మనస్సును, విరిగిన కుటుంబాన్ని, విరిగిన ఆశలను. నిజానికి మనకు ఎక్కువగా అవసరం శారీరక స్వస్థత కాదు, హృదయ స్వస్థత. దేవుడు మనలందరినీ దీవించి కాపాడునుగాక. ఆమేన్.